ఈ ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ పలు ముఖ్యమైన మార్పులను ఎదుర్కొన్నాయి. కొత్త యజమానులు కూడా ఉన్నారు. కాని శుభ్మన్ గిల్ చెప్పినట్లు మరియు వాటి చేంజ్ అయినా అవి అలాగే ఉంటాయి. గత యజమానులు క్రికెట్ వ్యవహారాలను నిర్వహించేందుకు మేనేజ్మెంట్కు స్వేచ్ఛ ఇచ్చారు. దాంతో టీం యొక్క విజయశాతం అధికంగా ఉంది. యజమానుల మార్పు ఉన్నప్పటికీ గిల్ అన్నట్లు జోస్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్, కగిసో రబాడా వంటి స్టార్ ప్లేయర్లను జోడించడం తప్ప పెద్దగా మార్పులు ఏమీ లేవు. ఫలితంగా స్క్వాడ్ మరింత బలపడింది. టైటాన్స్ లీగ్లో అత్యంత స్థిరమైన టీమ్స్లో ఒకటి. స్థిరమైన కోచ్ మరియు రిటైన్ చేసిన కెప్టెన్తో వారి ప్రధాన సందేహం బట్లర్ మరియు గిల్తో ఓపెనింగ్ చేయాలా లేదా సాయి సుదర్శన్తో కొనసాగించాలా అనే దానిమీద ఉంది. మరోవైపు మొహమ్మద్ సిరాజ్ డెత్ ఓవర్లలో ఎంత ప్రభావవంతంగా ఉండాలనే ప్రశ్న. శ్రేయస్ అయ్యర్ మరియు రికీ పొంటింగ్ అండర్లో పంజాబ్ కింగ్స్ తమ అత్యుత్తమ సైడ్ను సృష్టించాలనుకుంటున్నాయి. అయితే అయ్యర్ తప్ప వారికి స్థిరమైన బ్యాట్స్మన్లు లేరు. శశాంక్ సింగ్, జోస్ ఇంగ్లిష్ లాంటి ఆటగాళ్లను మంచి ప్రదర్శన ఇవ్వాలని ఆశిస్తున్నారు. వారి బ్యాటింగ్లో లోపముంది మరియు ప్రభ్సిమ్రన్ సింగ్ మరియు ప్రియాంక్ ఆర్యా ఓపెనింగ్ చేస్తే అవి లీగ్లో తక్కువ అనుభవం ఉన్న ఓపెనింగ్ జంటలలో ఒకటి అవుతాయి. పేపర్లో గుజరాత్ బలంగా కనిపిస్తోంది. కానీ మ్యాచ్ ఒక హైస్కోరింగ్ కాంటెస్ట్ కావచ్చు. చూడదగిన మ్యాచప్లు. జోస్ బట్లర్ మరియు శుభ్మన్ గిల్ పంజాబ్ యొక్క పేస్ అటాక్కు ఎదురు నిలబడితే గ్లెన్ ఫిలిప్స్ మరియు షారుఖ్ ఖాన్ యుజ్వేంద్ర చాహల్తో ఎదురుపడతారు. ముఖ్యమైన గణాంకాలు. జీటీ 3-2 లీడ్స్ పంజాబ్తో హెడ్ టు హెడ్ మ్యాచ్లలో. కానీ పంజాబ్ అహ్మదాబాద్లో గత మ్యాచ్లో విజయం సాధించింది. జీటీ గత 3 సీజన్లలో ఉత్తమ విజయ నిష్పత్తి 1.65ను కలిగి ఉంది మరియు చేజింగ్లో కూడా బలమైన రికార్డుంది. పంజాబ్ 17 సీజన్లలో కేవలం 2 సార్లు ప్లేఆఫ్లకు చేరుకుంది. వారి చివరి ప్రదర్శన 2014లో. మరిన్ని వీడియోలు, క్రికెట్ అప్డేట్స్ మరియు వార్తలకు క్రికెట్ కేకాను సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోల్లో కలుద్దాం.